నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. మనం చూసుకుంటే జగన్ మరో నాటకం పూర్తిగా ఫెయిల్ అయ్యి ఇది ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది. నిన్నగాక మొన్న జస్ట్ లూర్దు మేరీ గారితోని ఓ ప్రెస్ మీట్ పెట్టించి మరి మా భర్త సింగయ్యని అంబులెన్స్లోనే ఏదో జరిగింది, అదే కాకుండా లోకేష్ గారి 50 మంది మనుషులు వచ్చేసి బెదిరించారని చెప్పి మాట్లాడుతుంది. దీని వెనుకున్నటువంటి ఒక సూత్రధారి కూడా ఒకరు బయటకు వచ్చారు, వాళ్ళే బాలసాని కిరణ్ కుమార్. ఎవరి బాలసాని కిరణ్ కుమార్, ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చిందంటే ఏం చెప్తారు? పూర్తిగా గుట్టు రట్టయిపోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎస్, సింగయ్య కేసులో కొత్త ట్విస్టులు, లూర్దు మేరీ మాట మార్చడానికి కూడా కారణాలేంటి, ఈ 15 రోజుల్లో ఏం జరిగింది, ఇది కీలకంగా మనం మాట్లాడుకోవాలి. నిజానికి 18వ తారీఖు జూన్ ఏదైతే సత్తెనపల్లి పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఈ సింగయ్య అనే వ్యక్తి పట్టం, దాన్ని గమనించి వదిలేశారు. మొత్తానికి సింగయ్య మరణించేదాకా పరిస్థితి వెళ్ళటం, నేను కారు కింద తీసి చెత్తపొదలో పడేశారు. తర్వాత పోలీసులు అంబులెన్స్లో తీసుకెళ్ళి వైద్యం చేపించారు. అది పోలీసులు చేసిన తప్పు అయిపోయింది. ఇప్పుడు పోలీసుల మీదకి ప్రభుత్వం మీదకి తప్పు వచ్చి పడింది. ఏది వైద్యం చేపించినందుకు. వదిలేసిన వైసీపీ వాళ్ళేం గొప్ప వాళ్ళు అయ్యారు, చెట్ట పొదల్లో పడేసిన వైసీపీ వాళ్ళేం గొప్ప అయ్యారు. తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారేం దేవుడేండు. హాస్పిటల్లో చేర్చిన పోలీసులేమో తప్పయ్యారు. ఈ డ్రామా పాలిటిక్స్ లో మొత్తంగా ఏం జరిగిందని చూస్తే కీలకంగా కనపడే వ్యక్తి బాలసాని కిరణ్. ఇప్పుడు బాలసాని కిరణ్ ఆ ఫోటోలు చూడండి, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ఆమెకి 10 లక్షలు చెక్ ఇచ్చినప్పుడు అంబటి రాంబాబుతో కలిసి లూర్దు మేరీ పక్కన ఈ బాలసాని కిరణ్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ బాలసాని కిరణ్ ఉన్నాడు. ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ బాలసాని కిరణ్ ఉన్నాడు. ఈ బాలసాని కిరణ్ పత్తిపాటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అట. ఇంకో ఫోటోలు కూడా ఆ బాలసాని కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి దిగినాయి. మొన్న వైసీపీ ప్రోగ్రామ్ తీసుకుంది కదా, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్. ఆ స్కానర్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి దిగిన ఫోటోలు ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. ఈ బాలసాని కిరణ్ అనేటువంటి వ్యక్తి లూర్దు మేరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేసి ఆమె మైండ్ వాష్ చేసి ఆమెను భయపెట్టాడా, బామాలాడా, బెదిరించాడా, సింగయ్యకి పట్టిన గతే నీకు కూడా పట్టిద్దని చెప్పాడా, ఏం చేశాడో కానీ మొత్తానికి మీడియా ముందు మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్లో ఏదో జరిగిందన్న ఒక అనుమానాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. ఇదంతా ఎందుకోసం? ఒక తప్పు నుంచి తప్పించుకోవటానికి మరొక కొన్ని తప్పులు చేయటం. ఇప్పుడు సహజంగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఒక తప్పును తప్పించుకునేటానికి 100 తప్పులు చేస్తుంటారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా జరుగుతున్నది. నిజానికి కేసు పెట్టిన వ్యక్తి కేసులో ప్రధాన నిందితుడిని కలవడానికి లేదు లీగల్గా, కానీ కలిసింది అంటే కేసు ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది, కేసు నీరు గార్చే ప్రయత్నం జరగబడుతుంది. ఇప్పుడు నిందితుడు బాధితుడు కలిసిపోతే ఇంకేముంది కేసు, ఆ ప్రయత్నం కోసమే జరుగుతుంది. ఇదంతా కుదురుస్తుంది బాలసాని కిరణ్. నేను ప్రెస్ మీట్లో కూడా ఆమె చూడండి చెప్తూ మధ్యలో బాలసాని కిరణ్ వైపు చూస్తూ ఉంది, అతను సైకిల్ చేస్తూ ఉన్నాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా క్లియర్గా ప్రీ ప్లాన్డ్గా స్క్రిప్టెడ్ యాక్టివిటీ నడుస్తుంది. సహజంగా వైసీపీ నాయకులు ఏదైనా బూతుల కేసులు కానీ రకరకాల కేసులు కానీ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, మాకేం తెలియదండి, స్క్రిప్ట్ అంతా పార్టీ ఆఫీస్ నుంచి హైకమాండ్ నుంచి వస్తూ ఉంటుంది, అదే మేము చదువుతూ ఉంటాం, అదే మేము చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమూర్తి చూడండి, ఏం చెప్పారు ఎవిడెన్స్గా, వాంగ్మూలంగా, నాకు సజ్జన రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు, సాక్షి ఆఫీస్ నుంచి వస్తుంది, పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్పాడు కదా. ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఏమో కూడా స్క్రిప్ట్ వచ్చిందేమో. ఇప్పుడు ఇదే మాటలు 50 మంది వచ్చారు తన ఇంటికి, లేదు నారా లోకేష్ గారు బెదిరించామని చెప్పేసి కొంతమంది మనుషులు పంపించారు, లేదు పోలీసులు కూడా మేము నారా లోకేష్ పోలీసులు ఏమన్నా నారా లోకేష్ పంపిస్తారండి? పోలీసులు ఎప్పుడైనా క్యాస్ట్ చెప్పేసి ఎస్సీలో అమ్మ మేము కూడా మీ క్యాస్టే అని చెప్పేసి మరి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? పోలీసులు కులాన్ని చెప్తారా, పోలీసులు పార్టీని చెప్తారా, పోలీసు నాయకుడి పేరు తీస్తారా? వాడు జీవితాంతం ఉండే పోలీసు ఉద్యోగం అండి. ఏదో ఒక కేసు కోసం ఒక వ్యక్తి కోసం తమ ఉద్యోగాన్ని ప్రమాదంలో పెట్టుకుంటాడు ఎవడన్నా. సరే పోనీ పెట్టుకున్నారు అనుకున్నా, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి ఆవిడ? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కలదు అంతకుముందు చెప్పుంటే కొంత నమ్మడానికి అవకాశం ఉండేది, మొదటి రోజే చెప్పుంటే నమ్మడానికి అవకాశం ఉండేది. కానీ ఆ రోజు ఒకలా ఈ రోజు ఒకలా ఎందుకు మాట మార్చారు? ఇంకోటి కూడా లాజిక్ అడిగి తెలుసుకుందంటే, ఇందాక కూడా మీ రియో టీవీ వీడియో ఛానల్లోనే చెప్పాను నేను ఒక వీడియోలో, అంబులెన్స్లోనే ఏదో జరిగింది, ఆమె అంతకి అదిగా చెప్తుంది, అంబులెన్స్లో నువ్వెందుకు లేవు? ఇప్పుడు పేషెంట్ పక్కన అటెండర్ ఉండాలి. రెండోది ఏమో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అక్కడికి వెళ్ళారు. ప్రమాదం జరిగిన స్థలానికి ఏమున్నదానికి కూటవేటి దూరమే ఉంటుంది, ఎందుకంటే అందరూ కార్యకర్తలు అక్కడే ఉంది, అటు చుట్టుపక్కలే కదా, స్పాట్లో లేకపోవచ్చు కానీ ఆ చుట్టుపక్కలే ఉంది. ప్రమాదం జరిగిందనే విషయం నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు కదా, నువ్వే చెప్తున్నావు చెప్పారని, వెంటనే ఎందుకని రాలేదు? సరే అంబులెన్స్లో నువ్వు లేవు, నువ్వు స్పాట్లో లేవు కాబట్టి ఓకే, పోనీ నీ ఊరికి సంబంధించిన వాళ్ళు, అతని స్నేహితులు బంధువులు వాళ్ళెవరు అటెండర్కి ఎందుకు ఎక్కలేదు అసలు?
సరే వాళ్ళు ఎవరు లేరు, వైసీపీ వల్ల జరిగిన ప్రమాదం కదా, పార్టీ ప్రోగ్రాం వల్ల జరిగిన ప్రమాదం కదా. వైసీపీ కార్యకర్తలు ఎవరు ఎందుకు ఎక్కలేదు, వదిలేశారా? సింగే పోతే పోని గాల్లో దీపం లాంటిది అది ప్రాణం, ఆ ప్రాణం మనకి ఇంపార్టెంట్, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ కదని వైసీపీ కార్యకర్తలు అనుకున్నారా? ఏ వైసీపీ నాయకుడు సింగయ్యకి వైద్యం చేయించాలని ఎందుకు అనుకోలేదు? అంబులెన్స్ తో పాటు ఎందుకని రాలేదు? అంబులెన్స్ లోకి ఎక్కడానికి పోలీసులు ఎలో చేయలేదు అనుకుందాం, వెనకాల వెహికల్స్ లో పాలు కావచ్చు అంబులెన్స్ ని, ఆ ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? ఆయన సింగయ్య ప్రాణాన్ని గాలి కొదిలేశారు, సింగయ్య ప్రాణాన్ని పక్కదో పట్టించేశారు. సింగయ్య ప్రాణం తీసినటువంటి వైసీపీ నాయకులు ఏమో దేవుళ్ళు అయ్యారు, సింగయ్య ప్రాణాన్ని రక్షించిన పోలీసులేమో దయ్యాలయ్యారు. ఎంత దారుణం అంటే అండి, ప్రమాదానికి కారణం రెండు, ఒకటి నిర్వాహకం, రెండు నిర్లక్ష్యం. నిర్వాహకం ఎక్కడ? నిబంధనలు ఉల్లంఘించడం, జనాన్ని సమీకరించడం, 50 వెహికల్స్తో పోవటం, నీకు ఇచ్చింది 14 వెహికల్స్కి, నీకు ఇచ్చింది పరామర్శ ప్రోగ్రామ్కి పర్మిషను, నువ్వు చేసింది ర్యాలీ, రోడ్ షో, ఓ పబ్లిసిటీ ప్రోగ్రాము, దానివల్ల తోపులాట, దానివల్ల జరిగిన తొక్కిసలాట, ఇది నిర్వాహకం. నిర్లక్ష్యం ఎక్కడ? ప్రమాదం జరిగినప్పుడు గమనించకపోవటం, గమనించి కూడా కనీసం నీ మెడికల్ టీం దిగకపోవటం, వెంటనే వైద్యం చేయకపోవటం, నీ వెహికల్స్లో హాస్పిటల్ పంపించకపోవటం, ఇది నిర్లక్ష్యం. ఈ రెండు కారణాల వల్లే ప్రమాదం జరిగింది, సింగయ్య చనిపోయాడు. తప్పు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది, తప్పు ఖచ్చితంగా వైసీపీ పార్టీది. ఎన్ని చెప్పినా అబద్ధాలు అతికినట్టు చెప్పాలి, అతకనట్టు చెప్పితే బాలసాని కిరణ్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ పక్కన నిలబడి చెప్పించినా సరే అబద్ధం ఎక్కడో నిజం ఎక్కడో ఖచ్చితంగా జనం తెలుసుకోలేని పిచ్చోళ్ళు కాదు. ఒకప్పుడు బాబాయిని చంపేసి చంద్రబాబు మీద దోస్తే నమ్మాడు, అప్పుడు తర్వాత ఏదో కోడికత్త సీన్ తీసుకొని ఒక బాధితుల మీద దోషిస్తే టీడీపీ పార్టీ మీద దోషిస్తే నమ్మారు అప్పుడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గురకరాయి చేస్తే జనం నమ్మలేదు. అబద్ధాలు ప్రతిసారి నమ్ముతారనుకోవటం పొరపాటు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందో సొంత తల్లి చెప్తా ఉంది, సొంత చెల్లి చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నైజం ఉందండి, తల్లి వ్యతిరేకించింది అనుకోండి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడింది అంటాడు, చెల్లి వ్యతిరేకించింది అనుకోండి నారా లోకేష్ స్క్రిప్ట్ ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటాడు. తర్వాత ఇంకేదైనా జరిగింది అనుకోండి, అందుకని అప్పుడు శర్మిల కామెంట్ చేసింది, పసానికి చంద్రబాబు నాయుడిని పోల్చి చూసుకుంటాడు, అర్థం ఇస్తే ఆయన మొహం ఆయన చూసుకుంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో చంద్రబాబు కనపడుతున్నాడు అని గతంలో కామెంట్ చేసింది. అలా ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆయన చేసిన తప్పులని పక్క వాళ్ళకి పుయ్యాలని చూడటం, ఆయన సేఫ్ గార్డ్ కావటం కోసం తప్పుని కూడా అవతల మీద నెట్టేసే ప్రయత్నం చేయటం. నిన్న జరిగింది కూడా అక్కడే. ఇప్పుడు వైసీపీ నాయకులు పక్క నుండి ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత కూడా ఇంకా జనం నమ్ముతారని వైసీపీ ఎలా అనుకుంటుంది? అంటే జనం వెర్రి గొర్రెలు అనుకుంటుందా, జనం పిచ్చి అనుకుంటుందా? అంటే ఇనేవాడు ఎర్రోడైతే సూర్యుని ఆకాశం అతికిచ్చిందో నేనని చెప్పొచ్చు, కానీ జనం పసిసారి పిచ్చోళ్ళు కాదండి. అయితే ఇక్కడ నాకు 3 సందేహాలు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, జూన్ 18వ తారీఖు ఏదైతే రెంటపాళ్ళ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు సింగయ్యకి సంబంధించి ఉదయం ఏదైతే 10:30-11 గంటలకు జరిగిన సంఘటనలో ఇమీడియట్గా అప్పటికప్పుడు ఒక టాటా సఫారీ 0001 అనేటువంటి ఒక వెహికల్ దేవినేని అవినాష్ సంబంధించిన అనుచరుడు అని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించడం, అది వైసీపీ వాళ్ళు చేసిన పనా కాదా? ఇదొక పోలీసులు తప్పుదో పట్టించేటువంటి చర్య కాదా అంటే ఏమంటారు? నిజానికి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఈ కేసును పక్కదో పట్టించడానికి వైసీపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు రాకుండా చేసుకోవడానికి వైసీపీ మొదటి నుంచే తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ ప్రయత్నం ఏమో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడనట్టు చూపించాలని ఆ సింగయ్యని తీసిపోయి చెట్లపొదలో పడేసింది, ఫస్ట్ చేసిన పని. తర్వాత లేదు సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడి చనిపోయాడని వార్త ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాన్ని పక్కదో పట్టించడానికి ఒక కారుని తీసుకుపోయేసి, ఇప్పుడు 6 సినిమాలో సూర్య డైలాగ్ మీకు గుర్తుందా? ఇప్పుడు ఒక హత్య జరిగింది, హత్యలో ఎవరినో ఒకరిని ఇరికించాలి, లేకపోతే తన మీదకి వస్తుంది. ఏం చేస్తాడో, మీరు ఎవరు హత్య మీద వేసుకునేదంటే, అయ్యా నేను వేసుకుంటానయ్యా అని ఒకడు అంటాడు. నీ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉంది కాబట్టి నువ్వంటే నమ్ముతారు, నువ్వు బా స్టేషన్లో పడేస్తాను, అతను ఒప్పుకున్నాడు అంటే అతను కుటుంబానికి డబ్బులు ఇస్తాడు, ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చినందుకు కానీ ఇతను నేరం మీద వేసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరం పడకుండా ఉన్నారంటే ఏదో కారుని ఇరికించారు, ఎవరో ఒకరిని వ్యక్తిని ఇరికించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం లేదా అతని ప్రలోభాలకు లొంగివాడు ఎవడో ఒకటితోటి టాటా సఫారీ వెహికల్ పలానా వెహికల్ గుద్దిందని అతను పోయి లొంగిపోయాడు. సహజంగా పోలీసులు ఏమనుకుంటారు, ఒక వెహికల్ వచ్చి నేనే గుద్దాను లొంగిపోయినప్పుడు అది నిజమే, కావాలని ఎవరు లొంగిపోతారు, కావాలని నేరాన్ని ఎవరు ఒప్పుకుంటారు? అది వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో ఎటువంటి సంబంధం లేదు కార్ అని చెప్పి, ఇదో ప్రైవేట్ వెహికల్, మేము ఎదురుగా వచ్చి గుద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఇలా పోతున్నాయి, మేము ఎదురుగా వచ్చి గుద్దాము అనేది వాళ్ళు చెప్పారు. సో పోలీసులు అదే నమ్మారు, అదే రాసుకున్నారు. ఆ రోజు గుంటూరు ఎస్పీగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అదే చెప్పాడు. కానీ తర్వాత ఎవిడెన్స్ కలెక్షన్ లో ఏం జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పట్టడం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించే ట్విస్ట్. మామూలుగా కేసు పక్కతో పట్టిపోయిందిలే, ఒక ప్రైవేట్ వెహికల్ మీద పోయిందిలే, దేవినేని అవినాష్ మన మనోడే కదా, మన పిల్లగాడు అనుచరుడు వరకే పోయిందిలే,
వాడికి ఏదో చేస్తే సరిపోయింది, నా దాకా రాలేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో ఒకే ఒక్క వీడియో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును బయట పెట్టేసింది. అప్పుడు ప్రలోభ పెట్టబడలేదు కాబట్టి ఆ భార్య కూడా ఓపెన్గా వచ్చి కేసు కూడా పెట్టింది. అప్పటికి తర్వాత కాలంలో ఆయన ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఆయన బెదిరించే ప్రయత్నం, ఆయన భయపెట్టే ప్రయత్నం మొత్తానికి ఏదో చేసినట్టున్నారు ఇప్పుడు. కానీ ఏది ఏమైనా ఆ రోజుకి అదే జగన్మోహన్ రెడ్డి గారు తనకు దొరికిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్లాన్ ఇప్పుడు జరుగుతుంది. కొత్త ప్లాన్ సింగయ్య భార్య ఏ టెక్నాలజీ వీడియో అని చెప్పేసి అది కూడా చేశారు. కరెక్టే. ఏ టెక్నాలజీ వీడియోని రోజా చేత, అంబటి రాంబాబు చేత చెప్పించే ప్రయత్నం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ల్యాబ్ చెప్పింది ఓపెన్గా, లేదు అది ఒరిజినల్ వీడియో, దాంట్లో ఎలాంటి ఎడిటింగ్స్ లేవు, అది ఏ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియో, సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ తెలిసింది. ఆ అబద్ధం కూడా తేడచట్టం అయిపోయింది. ప్రతి అబద్ధం కూడా నిజం ముందు నిలవలేకపోతుంది. ఎందుకంటే జనం గతం కంటే తెలివైపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు చూసి చూసి విని 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 వేసారిపోయి జనం అంత పిచ్చిగా గుడ్డిగా నమ్మేటట్టు లేరండి గతంలాగా. గతంలో పింక్ డైమండ్ అంటే నమ్మారు, చంద్రబాబు గారు ఏంటో వెంకటేశ్వర బంగారం ఉందంటే నమ్మారు, లేదు బాబాయ్ వచ్చిన చంద్రబాబు చేశారని నమ్మారు, తర్వాత కోరిక తచ్చ టీడీపీ చెప్పిందని నమ్మారు. ఇవన్నీ నమ్మి అధికారాన్ని ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిజమైన మైండ్ సెట్ అందరికి తెలిసిపోయిన తర్వాత, తల్లి చెల్లి కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని తెలిసిన తర్వాత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలన్న ప్రేమ ఉండదు, వాళ్ళు కారు కింద పడ్డా పట్టించుకోడు, రప్ప తొక్కించుకుంటూ వెళ్తాడు అనేది అర్థమైపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలని, అసత్యాలని, అర్ధసత్యాలని నమ్మటానికి జనం ఉన్నారనుకోవటం ఒక వెరితనం, ఒక పిచ్చితనం. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే చేసిన తప్పు సరిదిద్దుకోకుండా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఒక తప్పులు మించి ఇంకో తప్పు చేసుకుంటూ పోతున్న జగన్ మాత్రం పూర్తిగా ఇప్పుడు బయటపడిపోయాడు. గుట్టు రట్టయిపోయింది. మొత్తానికి బాలసాని కిరణ్ కుమార్ మొత్తానికి బయటపడిపోయాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.